రామాయణం పార్ట్ 3 విశ్వామిత్రుడిని అనుసరించిన రామలక్ష్మణులు. రాక్షస సంహారం చేయడానికి గాను రాముడిని వెంట తీసుకుని వెళ్తాను అని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో దశరథుడు ఉలిక్కి పడుతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని రాముడిని తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరుతారు. ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు. యాగరక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చానని, అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు దశరథునితో అంటాడు. ఆయన కోపం తెలిసిన దశరథుడు మరింత కంగారు పడతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేశాడు గాని ఎవరితోనూ ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షస మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతన్ని పంపించిన మొదలు తన మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసుకువెళ్ళమని కోరుతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు. అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరుతారు. ఆ తరువాత ఆయన దశరథుడి దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చజెబుతారు. రాముడిని తీసుకువెళ్లడం అనేది విశ్వామిత్రుడిని వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటారు. ఇక లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండవచ్చని చెబుతాడు. రాముడిని మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముడిని గురించి ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదని నిస్సందేహంగా పంపించవచ్చు అనగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి మాటలకు దశరథుడి మనసు కొంత కుదుట పడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు దశరథుడు. అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తారు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతారు. అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరిస్తారు. రేపు మరొక భాగంతో మళ్ళీ కలుసుకోవాలి కాబట్టి తప్పకుండా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్.